ఓం శ్రీ శివాయ గురవే నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం శాంతి పర్వం. కృతికర్త తిక్కన సోమయాజి. అమృతవర్షిణి ధారావాహిక 273వ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవచకుల మీదీకుండ చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ స్పందనలను ఆకాంక్షిస్తూ. అయ్యా, నిన్నటి వరకు మనం ధర్మరాజు వ్యాకుల చిత్తాన్ని మునుల యొక్క కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత ఆ సూచనల మేరకు నివారించబడింది. పాపశంక తొలగింది. తన విద్యుక్త ధర్మాచరణ మాత్రమే కావించనేటువంటి స్థితికి వచ్చాడు. అందరూ బయలుదేరి హస్తినకు వచ్చారు, వారి వారి వాహనాలలో సముచిత మర్యాదలతో. ఎప్పుడైతే హస్తినకు వచ్చారో ఆయన కాలినడకన బయలుదేరాడు. రావటం ధర్మరాజు ఆయన చూసి జనులంతా కూడా స్వాగత సత్కారాలతో నుతిస్తూ పొగుడుతూ పురజనులు పాండవులందరినీ కూడా ప్రశంసిస్తూ ఉన్నారు. అది ప్రజావాణి. ఆపై నేడు నేను స్వామిని నుతిస్తూ నేటి కార్యక్రమం ప్రారంభిద్దాం. రూపత్రయేకంబై నిఖిల కళా వైశిష్ట్య ప్రేరణాంతరంగా పాపత్రయ క్షళన కాంక్షలీల ధర్మపాల శిష్ట జనోద్ధరణ సంపార శక్తిత్రయ సంసేవిత పాద పురుష యోగ ప్రవర్తి కృపా సింధోద్భవ రసనానుగ్రహ వేదరూప పాహి పరంధామ. శ్రోతలను గావుమాను స్వామిని వేడుకుంటూ, అయ్యా ఇది నా స్వీయ రచన. వారంతా కూడా ఆ ధర్మరాజును నృతిస్తూ ఉన్నారని చెప్పుకుంటూ ఉన్నామండి. ధర్మాచరణలో ఈయనకి సాటి కదా. సత్యరతుడండి ఇతడు. శక్తి, న్యాయం, ధర్మం ఒప్పారగా శత్రువులను సంపూర్ణంగా నిర్జించినటువంటి మహనీయుడు. ఇలా పొగుడుతూ ఉన్నారు పురజనుల పాండవులను. ఆపై వ్రతచర్యయు భాగ్యంబును ధృతియు మతియు నరయ ద్రౌపదికి ఎనయగు భూపతి వల్లభాజనములి క్షితియేంగలరే. భూపతి వల్లభాజనములీక్షితిం కలరే యసురవంబు సెలంగే యసురవంబు సెలగన్ కలయన్. పుణ్యకర్మలు నోములు చేయుటలో అదృష్టం, ధైర్యం, తెలివి కలిగి ఆ విధంగా వ్యవహరించగలగటంలో రాజపత్నులు ఎవ్వరూ కూడా ద్రౌపదికి సాటి వచ్చేవారు ఉన్నారా? లేరు కదా ఈ భూమండలంపై అని ఆవిడ్ని చూస్తూ ప్రశంసిస్తూ ఉన్నారు. ఆ సవ్వడి వ్యాపిస్తూ ఉంది. ఒకరికొకరు అలా గుసగుసలు చెప్తూ ఉన్నారు. ఆ పదాలన్నీ కర్ణాకర్ణిగా వినిపిస్తూ ఉన్నాయి. ఆపై రాజ ప్రాసాదం చేరుకున్నారు. అంటే వారి యొక్క ఆవాసాలకు, నివాస భవనాలకు చేరుకున్నారు. మంగళవాద్యాలు, బ్రాహ్మణులు, పుణ్యస్త్రీలు వారంతా కూడా ఎదురు రాగా ధౌమ్య ధృతరాష్ట్రులు ముందుకు సాగుతూ ఉండగా అంతఃపురం ప్రవేశించి ఇలవేల్పును అర్చించి సముచిత కార్యాలు నడుస్తూ ఉన్నటువంటి ఆ తరుణంలో చార్వాకుడు అనే ఓ రాక్షసుడు బ్రాహ్మణ రూపంలో బ్రాహ్మణ సమూహంలో చేరి నిలబడి ఉన్నాడు. సహజంగా మరి వారంతా కూడా ఆ సభాసదులు, సదస్యులు, ఆ జనులు, పురజనులు, ఆత్మీయులు, అభిమానులు వారంతా ఉంటారు, ప్రజలు. అక్కడ బ్రాహ్మణ వర్గం ఓ పక్క, వేద పండితుడు ఆ వర్గంలో ఈయన దూరి ఉన్నాడు చార్వాకుడు. వీడు రాక్షసుడు ఉండి ఏమంటున్నాడు? ధర్మరాజా, బ్రాహ్మణ సమూహం నన్ను పంపిన కారణం వినవయ్యా. ఘనమైన పాపం చేసిన ఇతడు ఏమి రాజు? ఇతడు రాజా? చెల్లుబాటు అవుతుందా?
చంపే సమయంలో రణమే, కానీ తండ్రి, సోదరుడు, హితుడు, కొడుకు అని విచక్షణను మరచి సందేహించనే లేదు, అందరినీ చంపేశాడు. గురువుని కూడా ఆలోచింపలేదు. వేడిని తగులబెట్టినా తప్పు లేదు కదా అని బ్రాహ్మణులు అంటా ఉన్నారు. వారందరూ నాకు చెప్తే ఆ మాటలు నేను మీకు వినిపించడానికి నన్ను పంపితే నేను వచ్చాను అన్నాడు. అందరినీ చంపి ఏమి ఏలదాం అనుకున్నావు, ఏమి ఏలగలం? ఆ చార్వాకుని యొక్క మాటలు విని ఆ పక్కనే ఉన్నటువంటి బ్రాహ్మణులంతా కూడా, వేద పండితులు నిర్ఘాంతపోయారు. హరిహరి, మేము ఎవరం ఇతనికి చెప్పలేదే. ధర్మరాజు సిగ్గిల్లాడు. ఆపై తాను మునుల ఆజ్ఞతోనే వచ్చానయ్యా అంటాడు. వశిష్ఠుల వారు, సీతారాం, వేదవ్యాసుల వారు, కృష్ణ పరమాత్మ, దేవలుడు, నారదుడు, ఈ మహామహా ఋషి వర్గం అంతా కూడా, ఋషి పరిషత్ అంటారు, వారంతా కూడా ముని పరిషత్. వారు పదే పదే చెప్పి సందేహాన్ని నివృత్తి గావించి ధైర్యం చెప్పి ఆశీర్వదించి పంపించారు. వారి మాటల ప్రకారమే వారి ఆజ్ఞ నేను శిరసావహించి వచ్చానంటాడు ధర్మరాజు. అంతా ఆ చార్వాకుని యొక్క పలుకులు ములుకులుగా సోగుతూ ఉన్నాయి. బ్రాహ్మణులంతా నిర్ఘాంతపోయారు. ధర్మరాజు సిగ్గిల్లాడు. ఆపై ధర్మరాజును స్వాంతన పరుస్తూనే అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులంతా కూడా ఆ కపటయతిని తమ దివ్య దృష్టితో వీడెవడు అసలు అని ఒక్కసారి అలా కాంచి ధర్మరాజుతోటి, రాజా, వీడు దుర్యోధనుడి యొక్క స్నేహితుడు. ఎందుకు? దుర్యోధనుడు కలిపురుషుడు, రాక్షసుల యొక్క పరుపున అతను ఆ కలి అవతారం వచ్చింది. లోగడ మనం చెప్పుకున్నాం, చాలా వివరంగా చెప్పుకున్నాం. ఇతడు రాక్షసుడు, బ్రాహ్మడు కాదు సుమా అంటూ ఆ బ్రాహ్మణ కోపాగ్నిలో వాళ్ళంతా కూడా ఒక్క హుంకారం చేశారు. ఆ హుంకారం చేయగా రాక్షస రూపంతో, బ్రాహ్మణ రూపంలో ఉన్నాడు కదా రాక్షసుడు చార్వాకుడు, రాక్షస రూపంతో అంటే నిజ రూపంతో నేల కూలాడు. ఇది బ్రాహ్మణ శక్తి. అంతా ధర్మరాజు శాంతించాడు. పట్టాభిషేకానికై ఏర్పాట్లు గావిస్తూ ఉన్నారు. శ్రీకృష్ణుడు పర్యవేక్షిస్తూ ఉండగా ఓ బంగారు సింహాసనంపై ధర్మరాజు, సాత్యకి, శ్రీకృష్ణులు, ధర్మరాజు సోదరులు కుంతి, విదుర, దౌమ్య, ధృతరాష్ట్ర, గాంధారి, యుయుత్స, సంజయాదులు వీళ్ళంతా ఆ ఏర్పాట్లు పర్యవేక్షిస్తూ ఉన్నారు. శ్రీకృష్ణుడు ధర్మరాజుకు కృపాచార్యుల దర్శనం కలిగించి దౌమ్యని పక్కన అధివసింపజేశాడు. ధర్మరాజు తెల్లని పూలు, అక్షతలు, బంగారం, వెండి, భూదేవిని అవన్నీ కూడా ఆ బ్రాహ్మణోత్తములకు సమర్పిస్తూ యథావిధి పూజలు గావించి భూదేవిని స్పృశించాడు. ఎందుకు? అందరినీ భరిస్తుంది భూదేవి కనుక. వివిధ దేశాల రాజులు, మంత్రులు, వాణిజులు, వైశ్యాది ప్రముఖులు, పౌరులు, కృషీవలురు, కళాకారులు, వేశ్యలతో కొలువు ప్రకాశిస్తూ ఉంది. ఆ కొలువు కూటం ఎలా ఉందండి? వివిధ దేశాల యొక్క రాజులు, మంత్రులు, వాణిజ్యులు అంటే వర్తకులు, అలాగే వైశ్యులలో కూడా ప్రముఖులు, పౌరులు వీళ్ళంతా వచ్చారు. శాస్త్రానుసారంగా సువర్ణపీఠంపై పులితోలు, ఆ పులితోలు పడిచినటువంటి ఆ సువర్ణపీఠంపై శంఖం, దర్భలు, కలశాలు, గంగాజలం వీటినన్నింటినీ ఉంచారు. వేద రావం ప్రవర్ధిల్లగా ధర్మజుని కూర్చునబెట్టి ఎడమ ప్రక్కనే ద్రౌపదిని కూడా కూర్చోబెట్టారండి. శ్రీకృష్ణుడు శంఖంతో ఆ గంగాజలాన్ని నింపి స్వయంగా అభిషేకిస్తూ ఈ భూమికి రాజువు కమ్మో అని దేవిస్తూ ధర్మరాజుని అభిషిక్తుని గావించాడు శ్రీకృష్ణ పరమాత్మ. అలాగే ధృతరాష్ట్రుడు, ఇతర ప్రముఖులు ధర్మరాజును అభిషేకించారు. ధర్మరాజు, మాకు తండ్రి, గురువు, దైవం ధృతరాష్ట్రుడే
వారి ఆజ్ఞలు అమలు చేయుట ధర్మం. వారి ఇష్టం ఏదైతే అదే మా ఇష్టం. పాలన వారిదే, అలాగే నడుచుకోవాలి. మేము వారి ప్రతినిధులం మాత్రమే. మనకందరికీ రాజు ధృతరాష్ట్రుల వారే అన్నాడు. ఆ సింహాసనంపై కూర్చొని ఉన్న ధర్మరాజు గౌరవంగా. భీముడు యువరాజు అన్నాడు. ఆలోచనల్లో విదురుడు ఆలోచనలకి. ఆదాయ వ్యయాలు పార్థుడు చూస్తాడు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క విభాగాన్ని అప్పగించాడు. యోగ్యమైన విధిలో శ్రాద్ధ కర్మలు ఆపై ఆచరించాడు ధర్మరాజు. అయ్యా, శ్రీకృష్ణుణ్ణి ప్రత్యేకంగా ప్రార్థించి ఆయన యొక్క అనుగ్రహాన్ని వేడుకున్నాడు. ఎందుకు? గీత ప్రామాణికంగా 18 అక్షోణీల సైన్యం మధ్య నిలబడినటువంటి పార్థునకు ఆయన పార్థ సారథయ్యి, ఆంజనేయ స్వామి కపిరాజు ఆయన జెండాను అలంకరించగా యుద్ధం సంపన్నం గావించి భద్రంగా పట్టాభిషేకానికి తీసుకొని వచ్చాడు. ధర్మ సంస్థాపన ఆయన యొక్క ధ్యేయం తప్ప స్వపర భేదం లేనటువంటి లీల కనుక శ్రీకృష్ణుని ప్రత్యేకంగా ప్రార్థించాడు. అణువు ఆయన అనుగ్రహంతోనే పాండవులు రక్షింపబడ్డారు. అయ్యా, నీ అనుగ్రహాన్ని సదా మాపై ఉండాలని వేడుకున్నాడు. కృష్ణ, విష్ణువు, విశ్వాత్మ, జిష్ణువు, ఈశ్వర, హంస, దామోదర, శంభుడు ఆదిగా పవిత్ర నామాలతో కీర్తించాడు. ఆ కృష్ణుణ్ణి సంతోషించాడు కృష్ణుడు. ఏమి అర్థమవుతుందండి? తిక్కన సోమయాజుల వారు హరిహరనాథ తత్వం ఏన ఇక్కడ కృష్ణ, విష్ణువు, విశ్వాత్మ, జిష్ణువు, ఈశ్వరుడు, హంస, దామోదర, శంభుడు. నేటి నా ప్రార్థనలో త్రిమూర్తులు ఏకమై, త్రిశక్తులు ఏకమై, అంటే లక్ష్మీ, సరస్వతి, పార్వతీ అమ్మవార్లు ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, త్రిశక్తి కూటమి. కాబట్టి మనోవాక్కాయ కర్మలు ఏకం అవ్వాలి, ఆ స్థితిలో ఉండాలి. ఆ విధంగానే శ్రీకృష్ణుని ప్రార్థించాడు. ఈయన ప్రార్థించగా ఆయన సంతోషపడ్డాడు కృష్ణుడు. ఆపై ప్రజలను వారి వారి ఆవాసాలకు వెళ్ళటానికి అనుమతించాడు. దుర్యోధన భవనం భీమునకు, దుశ్శాసనుడి మందిరం అర్జునునకు, దుర్ముఖన్నది నకులనకు, సహదేవునకు పంచి ఇచ్చాడు. ఆపై కృష్ణ సాత్వికీలు అర్జును యొక్క గృహంలో విడిది ఏర్పాటు చేశారు అని వైశంపాయనుల వారు జనమేజయునకు వివరిస్తూ ఉన్నారు. అయ్యా, ఉభయ కవిమిత్రుడు తిక్కన సోమయాజిచే చెప్పబడినటువంటి శ్రీ మహాభారతం శాంతి పర్వం ప్రథమ ఆశ్వాసంలో భక్తాంభోరుఖ బాలసూర్యదనుజ ప్రథంసనాచార్య సువ్యక్త వ్యక్త నిజ ప్రకార సదయ వ్యాపార దాంతి క్షమాసక్త స్వీకృత నిత్య వేద పశుత్ సంస్తుత్వ మాయా వినిర్ముక్త ద్యోతన తార్య శాక్వర మహామూర్తి స్ఫురత్కేతన. భక్త హృదయ పద్మాలకు బాలసూర్యుడా, రాక్షస సంహారులకు ఆచార్యుడా, నీ చేతులలో ప్రకటన అవుతూనే, నీ చేతలలో ప్రకటన అవుతూనే కాకుండా ఉంటావు. నీ యొక్క కార్యకారణములతో ప్రకటన అవుతావు, మాయమవుతూ ఉంటావు. దయతో వర్తించేవాడా, సర్వే సర్వత్రా నీవే కదా. ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వారి యందు ఆసక్తి గలవారిని స్వీకరిస్తావు. ఆసక్తి కలవారిని ధర్మాసక్తి వేద పరిషత్తుచే నుతించబడుతూ ఉన్నావయ్యా నువ్వు. ఇంకా నా నుతి లేపాటి. అవిద్య దూరులకు దర్శనమిచ్చేవాడివి. అవిద్యా దూరులకు నంది, గరుడు, కేతనాలట. నంది వాహనుడు లేదా కేతనం పతాకం, జెండా. హరిహరనాథ ప్రణతలు గుణమా అని ప్రకృతి పురుషుల ఏకరూపం, ప్రశాంత చిత్తం, మార్పు చెందని రూపం, సర్వలోకాధారం
ఆనంద స్వరూపం నీవే కదా స్వామి అని హరిహరనాథుణ్ణి ఆశ్వాసాంతంలో ఉభయ కవిమిత్రుడు తిక్కెన సోమయాజి ఆయన ప్రవచించినటువంటి శ్రీ మహాభారతం శాంతి పర్వం ప్రథమాశ్వాసం సంపన్నం చేసుకున్నాం. ఆపై రేపు ద్వితీయాశ్వాసంలోకి మనం తొంగి చూస్తూ ఉంటాం. అయ్యా, అణువు మహాభారతంలో ఇందులో ఉన్నదే ఎక్కడైనా ఉన్నది, ఇందులో లేనిది ఎక్కడా లేదని ముందుగానే మనవి చేశాను. ఒక్కొక్క గ్రూపులో 100 మంది ఉన్నారు. మనవి 18 పర్వాలు క్షుణ్ణంగా చదివి ప్రతి ఘట్టములోని సారాంశాన్ని సాధ్యమైనంత వరకు సంగ్రహంగానైనా సమగ్రంగా మీకు అందిస్తూ ఉన్నాను. విన్నవాళ్ళు స్పందించడం ధర్మం కదా, అది మాకు ప్రోత్సాహం, ప్రాణం కదా. అలాగే శ్రీ రామ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ యూట్యూబ్లోనే మీ యొక్క అభిప్రాయాలని పొందుపరచ ప్రార్థన. సీతారాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీష గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. ఏది సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా, శివాజ్ఞగా శ్రీ వెంకటరామ నారాయణులకు సమర్పించబడుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఆదరించే ప్రార్థన. మాతల విన మనవి, గర్భవతి శిశువులకు వినిపించే ప్రార్థన. గడప లోపడకులం గడప దాడితే హిందువులం ధర్మో రక్షతి రక్షిత. శ్రీ రామ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైనటువంటి కామెంట్స్ని అందుట్లోనే సమర్పించే ప్రార్థన.